హలో రామరాజు, నువ్వే కాబోయే మొగుడువయ్యా. నేనే నీ కాబోయే మొగుడి కాదు, కలలు కనుకో. నాను కలలే కంటాను, ఆ కలల్ని నెరవేర్చుకుంటాను. అది సరే కాని ఆకలితో చచ్చిపోతున్నాను. మధ్యాహ్నం అనగా తీసుకొచ్చి నన్ను ఇక్కడ కట్టేసినావు. అదే నా ఇంట్లో ఉంటే ఈ పాటికి 2-3 సార్లు తినేదాన్ని. నన్ను ఇలా కట్టిపడేయడం వల్ల నాకు ఆకలేస్తుంది. కట్టేస్తే కట్టేసినావు గాని మెళ్ళో కట్టాల్సిన తాడు చేతికి కట్టినావు అనుకుంటానులే. ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? ఆ, నేను నిన్ను ఇలా కట్టేస్తే కోపం గాని, భయం గాని, బాధ గాని లేదా? అవేం లేవు. కట్టేస్తే అది నువ్వే కదా. నాన్నిక్కడ ఉన్నన్ని రోజులు నాతో పాటు నువ్వు మాత్రమే ఉంటావు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పు. నీ ప్రేమ దక్కకపోతే బాధపడతాను, నీ తోడు లేకపోతే భయపడతాను, నువ్వు నాకు దూరం అయితే కోపడతాను. నా ప్రతి ఎమోషన్ నాకు 3 ముళ్ళు వేయాల్సిన నీతోనే ముడిపడింది. ఏటట్టా సొత్తున్నావు? ఆకలి ఎత్తుంది, తినడానికి ఏమైనా ఎట్టు. నీకోసం భోజనం తీసుకొచ్చాను, ఒక నిమిషం ఉండు. తిను. నా తిన్ను, నువ్వే తినిపించాలి. నేను తినిపించను. నువ్వు తినిపించకపోతే నాను తిన్ను. తినకపోతే చావు. సత్తాను. నువ్వు తినిపించకపోతే ఆకలితో అయినా సత్తాను గాని నాకు నేనుగా తిన్ను. మొండిగా ప్రవర్తించకు. నానింతే, అనుకున్నది అయ్యేదాకా ఏదే వదలను. నేను నీకన్నా మొండోణ్ణి. నీ ఎట్టం. నా తినకుండా ఇలా చచ్చిపోయాననుకో, అందుకు కారణం నువ్వే అవుతావు. నా సావుకి కారణమైనందుకు నువ్వు మా అమ్మకి, ఊరి జనాలకి, నీ మనస్సాక్షికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ఇదెక్కడ చావే నాకు. తిను. పట్టు. మన పెళ్ళయ్యాక నేను వంట సెత్తే నా మీదున్న ప్రేమతో చక్కగా తినిపించాల్సి నువ్వే. తాళి కట్టక ముందే ఇలా తినిపిస్తున్నావు. ఆ దేవుడు నాకు పెళ్లికి ముందే అన్ని సంతోషాలు ఇచ్చేస్తున్నాడు, పెళ్లి కాక ముందే అన్ని జరిగేలా చూస్తున్నాడు. నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా సైలెంట్ గా తిను. సైలెంట్ గా తినడం కష్టం గాని నా కోసం నువ్వే వంట చేసి తీసుకొచ్చావా? లేదు, హోటల్ నుంచి తీసుకొచ్చాను. మన పెళ్ళయ్యాక నిన్నసలు తిండి కోసం హోటల్లో అడిగే పెట్టి నేను ప్రతిరోజు చికెన్, మటన్, వెజ్ కర్రీస్, రకరకాల కర్రీస్ అన్ని వండి పెట్టేస్తా. నువ్వు వచ్చేదాకా ఎదురు చూసి ప్రేమగా చేసినవన్నీ దగ్గరుండి నానే వడ్డుతాను, సరేనా? పట్టు, తిను. నువ్వు నీ చేత్తో తినిపిస్తుంటే అమృతంలో ఉంది. ఎంత అదృష్టం నాది. ఇంకా చాలు, కడుపు నిండిపోయింది. తాగు. తాగిపించు. నేను తాగించను, ఆ చెయ్యి ఖాళీగానే ఉంది కదా, తాగు. నన్ను తాగును, నువ్వే తాగిపించు. తాగు. మూతి తుడుచుకో. నీకు ఇట్లా కాదు. అరే,
బేవ్. హలో. నా కూతుర్ని ఎక్కడ దాచినావు రామరాజు? ఊరంతా వెతికినాను, ఎక్కడా దొరకలేదు. మీనాచి అసలే ఆకలికి ఆగలేదు. నా కూతుర్ని వదిలే. వర్షాన్ని కిడ్నాప్ ఎవరు చేశారో నాకు తెలియదు. నాటకాలు ఆడుకు ముక్కోటమ్మా. మా అమ్మ అమ్మా, నాను మీనాచిని. అమ్మా, నాన్న ఇక్కడే ఉన్నా. అమ్మా అమ్మా. వర్ష నీ మనుషుల దగ్గర ఉందని నాకు తెలుసు. తెల్లారే సరికల్లా వర్షని క్షేమంగా వదిలేయాలి, లేదంటే మీనాక్షిని వదిలేది లేదు. అంతేకాదు, నీ విషయం పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడతాను.